ఏంటి గాయ్స్ పొద్దు పొద్దునే నాకు ఈ చిరాకు. రే చాపు ఎక్కడున్నావురా? రే షించాన్, రే డోరేమాన్ ఎక్కడున్నావురా? రే 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 చాపుగా, రే డోరేమాన్ ఎక్కడున్నారా మీరందరూ? అసలు ఇంట్లో ఒక్కడు కనిపించాడేంట్రా పొద్దున్నుంచి? ఎక్కడ నెతకలరా మిమ్మల్ని? పొద్దున్న లేస్తే వీళ్ళతో ఏదో ఒక లొల్లే ఉంటుంది. అసలు ఫోన్లో మెసేజ్ ఏమైనా వచ్చినా చూసుకుందాం మాకు. మీ ఫోన్లో మెసేజ్లు అయితే ఏం రాలేవు. ఏంట్రా బాబు, ఇది టీవీ పెడదామంటే కరెంటు కూడా లేదు. రే షించాన్గా ఎక్కడున్నావురా? ఈ ఇంట్లో అసలు ఏ మంచం కింద దూరావురా నువ్వు? అసలు ఎతుకుతుంటే కూడా కనిపించలేదు. ఈ డోరేమాన్ కూడా ఎడిపోయాడేంటో. ఈ స్కూల్కి పోరా బాబు అంటే ఈ షించాన్ గడితో కలిసి రోడ్డు మీద పడి తిరుగుతా ఉంటాడు. రే చాపుగాడు ఎక్కడున్నాడు? రే చాపు, రే చాపుగా ఎక్కడున్నావురా? ఓడి అమ్మ, ఈ చాపుగాడు ఎక్కడున్నాడు ఏంటో. ఎగిరి కింద దుంకే చూద్దాం పదా. రే చాపు, ఏంటి చాపుగాడు లేడేంటి? ఓడి అమ్మ, ఈ షించాన్ గాడు ఇద్దరిని తీసుకొని ఏంటో బయటికి వెళ్ళినట్టున్నాడు. వీడితో వచ్చింది తలకాయ నొప్పి నాకు. ఓడి అమ్మ రే షించాన్, వీళ్ళని ఎక్కడ ఎతకాలరా బాబు? పొద్దున్న నుంచి లేచినా అసలు ఇంట్లో కనిపించారు, ఎక్కడ కనిపించారు. బండి తాళాలు కూడా లేవు. సరే బయటకు వెళ్ళి చూద్దాం అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో వీడు. ఇక్కడ చాపుగాడు ఉండాలి. చాపుగాడు కూడా లేడు. రే చాపుగా, నువ్వు అసలు షించాన్ గాడితో ఎందుకు రా తిరుగుతున్నావు అనవసరంగా? ఈడబ్బా, ఈసారి వీడు దొరికితే కాలు చేతుల నీర కొడతాను. బయటకి వెళ్ళి అసలు కారు ఎక్కడ ఉందో చూద్దాం ఆగండి. అసలు కారు తాళం కూడా కనిపించట్లేదు. ఏ ఎవర్రా మీరు? ఓ సారీ సార్, మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? ఏ చిన్న, ఈ సాయంత్రం అయిన తర్వాత నుంచి అసలు బయటకు రాకండి. సాయంత్రం అయిన తర్వాత లాక్డౌన్ పెడుతున్నాం మేము. ఈ సిటీలోకి కొత్తగా దొంగలు వచ్చారంట, మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఇంటికి వెళ్ళి మేము చెప్తున్నాము. సరే అండి పోలీస్ గారు, మా షించానాడు పొద్దుగాల నుంచి కనిపించలేడు. వాడిని ఎతికి తీసుకొచ్చి ఇంకా సాయంత్రం బయటకి ఏం రాము. ఓకేనా సార్? ఏంటి ఇది, ఇంటి బయట మన ఫార్చునర్ కారు కూడా లేదు. ఈ షించాన్ గాడు ఏంటి మన ఫార్చునర్ తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాడు. సర్లే ఈ కారులో వెళ్ళి అసలు వాడు ఎక్కడున్నాడు ఎదుగుదాం. ఈ అబ్బా, వీడు దొరకతే వీడి కాలు చేతులని ఇరగొట్టేసి పడేసాలి ఫ్రెండ్స్. వీడి గాయస్, వీడికి చాలా సార్లు చెప్పాను ఈ డోరేమాన్ గాడికి, షించాన్ గాడు తిరగకరా బాబు, వద్దురా బాబు అంటుంటే వాడితోనే తిరుగుతా అని అంటాడు ఊరికే. అసలు జీపీఎస్ లొకేషన్ ఏంటి ఇక్కడ చూపిస్తుంది? మన ఫార్చునర్ కార్ ఇక్కడే ఉన్నట్టుంది. జీపీఎస్ పట్టుకొని పోతే దొరికేస్తాడు ఈ షించాన్ గాడు. ఆహా, వీళ్ళు ఇక్కడికి వచ్చారా? దొరికేసినట్టున్నాడు షించాన్ గాడు. ఏంటి మన ఫార్చునర్ కార్ ఇక్కడే ఉంది, అది షించాన్ గాడు ఇక్కడే ఉంటాడు అనుకుంటా. ఇవి చెక్ చేద్దాం పదా. వీడు దొరికితే కర్ర వచ్చుకొని మొత్తం బెత్తం పట్టుకొని తాంతే బొక్కలని దిగిపోవాలి షించాన్ గాడికి. ఇదేంటి కారు ఖాళీగా ఉంది ఏంటి? అసలు షించాన్ గాడేడి? ఈ డోరేమాన్ గాడు షించాన్ గాడు లేడు. ఇది ఎక్కడికి పోయారా బాబు? వీళ్ళతో వచ్చిన తలకాయ నొప్పి ఇది. ఈ షించాన్ గాడు బయటకు వెళ్తే కుదురుగా ఉంటాడు అంటే కుదురుగా అస్సలుగా ఉంటాడు. ఎవరినో ఒకటి గెలుపుకుంటూనే ఉంటాడు. వీడిని ఎత్తుక్కోవడానికి నాకు సగం రోజంతా అయిపోతుంది. ఎక్కడున్నావురా రే ఈ షించాన్ గా? రే డోరేమాన్, రే చాపు ఎక్కడున్నారా మీరు అందరూ? కార్ ఇక్కడే ఉంది, కార్ ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళారా మీరు? గాయస్, మీరు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ తొందరగా. ఈరోజు ఈ షించాన్ గాడు ఎటు వెళ్ళిపోయినా కూడా దొరకబట్టి ఇంటికి తీసుకెళ్ళాలి మనమైతే. మీరైతే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అరే మన చాపుగాడు, అరే చాపుగా, అరే ఎటు వెళ్ళారా పొద్దున్నుంచి? మీకోసం ఇంట్లో మొత్తం వెతుకుతుంటే ఈ షించాన్ గాడు డోరేమాన్ ఎటు వెళ్ళిపోయాడు రా? నువ్వేంట్రా ఇక్కడ ఒక్కడే ఉన్నావు? నువ్వు ఒక్కడే ఉన్నావు అంటే వీళ్ళిద్దరు ఇక్కడ లేనట్టే కదా. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారా నేను ఇక్కడ వదిలేసి? నేను అందుకే చెప్పాను రా చాపు, వీళ్ళతో బయటకు రాకురా నువ్వు అని చెప్పేసి. నువ్వు ఎక్కువ కారెక్కు కారెక్కు. ఈ జీపీఎస్ ఏమో ఇక్కడ దాకా చూపించింది. జీపీఎస్ లేకుండా వీళ్ళని ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఏంట్రా బాబు? ఒరే చాపు, వాళ్ళు ఎక్కడున్నారో వాసన చూసి పసిగట్టరా, అక్కడ దాకా వెళ్దాము. ఏంటి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? సరే సరే, నువ్వు దారి చెప్పు, నేను పోనిస్తుంటాను కారు. ఏంది గాయస్ వీళ్ళతో తలనొప్పి నాకు. ఈ షించాన్ గాడు ఒక దగ్గర కూర్చోరా బాబు అంటే అసలు కుదురుగా కూర్చోడు కదరా. ఒరే డోరేమాన్ గా, నువ్వెందుకురా వాడితో వెళ్ళావు అనవసరంగా ఇరుక్కోవడానికి? వాడు ఎక్కడెక్కడో ఏళ్ళు పెట్టి పుల్ల పెట్టి అందరినీ గెలుపుకుంటాడు. అనవసరంగా నువ్వు తన్నులు తింటావు కదరా ఆడి చేతిలో. ఏరా చాపు, ఇక్కడ దాకా తీసుకొచ్చావు ఏంటి? వీళ్ళిద్దరు ఇటు సైడ్ వచ్చారా ఏంటి? కార్ లేకుండా ఎంత దూరం ఎలా వచ్చారా వాళ్ళు? ఏంటి గాయస్ వీళ్ళు ఇక్కడ దాకా కార్ లేకుండా ఎలా వచ్చారు వీళ్ళు? కొంపదీసి ఎవడని కిడ్నాప్ చేశారా ఏంటి? ఏంట్రా చాపుగా ముందుకెళ్ళాలా? రే ముందు పెద్ద గొయ్యి ఉందిరా. ఏంది వాసన ఇక్కడే వస్తుందా డోరేమాన్ గాడిది? ఆగు వెళ్ళి చూద్దాం. ఏరా డోరేమాన్ ఇక్కడేం చేస్తున్నావు? ఎవర్రా నేను ఇక్కడ పెట్టింది? అయ్య మామ, నేను డోరేమాన్ గాడు ఆదివారం కదా అని చెప్పి బయటికి వెళ్దామని వస్తే నన్ను కొట్టి ఆ షించాన్ గాని గ్రాని ఎత్తుకెళ్ళిపోయింది సాయిమావ. నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించింది గ్రాని. ఈ రోజు అమావాస్య కదా సాయిమావ, ఈ షించాన్ గాని బలిద్దామని చెప్పి గ్రాని వాడిని తీసుకెళ్లిపోయింది సాయిమావ. వెంటనే షించాన్ గాని కాపాడాలి సాయిమావ. ఎరే ఏం పర్లేదురా డోరేమాన్, నేను వచ్చేసాను. వచ్చి కారెక్కేసే, మనం తొందరగా బాబా దగ్గరికి వెళ్దాం. చెప్పాను కదా ఈ షించాన్ గాడు ఏదో ఒక తీట పనులు ఇరుక్కుంటాడు రోజు అని చెప్పేసి. వీడితో వెళ్తే తలకాయ నొప్పి ఇదే ఉంటుంది మనకు. ఒరే షించాన్ గా, మేమందరం వచ్చేస్తున్నాం ఆగరను. ముందు మన జీస్ బాబా దగ్గరికి వెళ్ళి అసలు షించాన్ గాడు ఎక్కడున్నాడు ఏంటో అసలు వివరాలు కనుక్కోవాలి. ఈ షించాన్ గారిని ముందే గ్రాని తీసుకెళ్ళింది అంటున్నాం. ఈ రోజు ముందే అమావాస్య ఉంది రాత్రి. తొందరగా మన షించాన్ గారిని కాపాడకపోతే షించాన్ గాడు మనకు ఉండడు.
గాయస్ ఏమంటారు, తొందరగా మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా మేము చించాన్ గడ్ దగ్గరికి వెళ్తున్నాం కాపాడడానికి. ఒరే తొందరగా దిగరా డోరేమాన్, తొందరగా దిగి. ఇక్కడ జీజ్ బాబు ఇక్కడే ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు ఎత్తుకాలి. ఇక్కడ ఏదో మెరుపులు వస్తున్నట్టున్నాయి. జీజ్ బాబు ఇక్కడే ఉన్నావా? జీజ్ బాబు చించాన్ గాని గ్రాని వచ్చి ఎత్తుకెళ్ళిపోయిందంట. ఈ రోజు అమావాస్య గదిలో బలియడానికి తీసుకెళ్ళిందంట. ఆ విషయం మొత్తం నాకు తెలుసు. ఈ రోజు రాత్రి సంపూర్ణ అమావాస్య. ఈరోజు షించాన్ గారిని కాపాడకపోతే ఆ గ్రాని వాని బలిచ్చి అతీత శక్తులు పొందుతుంది. అప్పుడు ఎవ్వరూ దాన్ని ఎదుర్కోలేరు. నేను నీకు మాయమైన శక్తులు ప్రసాదిస్తున్నాను, తీసుకో. వెళ్ళి ఆ షించాన్ గారిని కాపాడు, ఆ గ్రాని నుంచి కాపాడు. లేదంటే ఆ గ్రానికి అతీత శక్తులు వచ్చి మనందరినీ చంపేస్తుంది. సరే జీజ్ బాబు, తొందరగా వెంటనే వెళ్ళి మేము ఆ షించాన్ గారిని కాపాడుతాం. మీరు ఇచ్చిన ఈ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి తీసుకెళ్లి వెంటనే కాపాడేస్తాను ఆ షించాన్ గారిని. జీజ్ బాబు, మీ జ్ఞాన శక్తితో ఆ షించాన్ గారు ఎక్కడ ఉన్నాడో ఒకసారి మాకు ఆ లొకేషన్ చెప్తారా? వెళ్ళి తొందరగా కాపాడతాము. ఏంటిది బాబు చెప్పిన లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, కానీ ఇక్కడ ఎవరు లేరేంటి? ఏంటి కారు ముందుకెళ్ళట్లేదేంటి? ఈ గ్రాని ఏదో చేసి ఉంటుంది. కారు ముందుకెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఈ గ్రాని అసలు మనల్ని ఆపేద్దాం అనుకుంటుంది. షించాన్ని కాపాడనివ్వకుండా అసలు మనల్ని ఇక్కడనే ఆపేస్తుంది ఈ గ్రాని. ఒరే షించాన్, ఒరే చాపు, ఇక్కడ ఏం జరిగినా కూడా మీరు భయపడకండ్రా, నేనున్నాను. మనకు బాబా ఇచ్చే శక్తులు మన దగ్గర ఉన్నాయి. ఆ శక్తులతో మన గ్రానిని ఓడించిన తర్వాత మన షించాన్ గారిని కాపాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సరే, ఈ లొకేషన్ లో ఇప్పుడు షించాన్ గారు గ్రాని ఎక్కడున్నారో మనం వెతకాలరా డోరేమాన్ గా. తొందరగా మనకు సమయం లేదు. ఆల్రెడీ అర్ధరాత్రి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ అమావాస్య స్టార్ట్ అయ్యే లోపు మనం ఈ షించాన్ గారిని కాపాడేసేయాలి తొందరగా. ఇటు సైడ్ నుంచి శబ్దాలు వస్తున్నాయి. తొందరగా వెళ్ళి మనం కాపాడేద్దాం గాయస్. మనం తొందరగా వెళ్ళి ఆ షించాన్ గారిని కాపాడదాం. ఈ గ్యాప్ లో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే షించాన్ గారిని కాపాడడానికి సపోర్ట్ దొరుకుతుంది నాకు. మన జీజ్ బాబు ఇచ్చిన శక్తులు మన షించాన్ గారిని ఇటువైపు చూపిస్తున్నాయి. మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మన గ్రాని ఎక్కడ ఉందో మనకు అసలు తెలియదు గాయస్. మనకు ఈ షించాన్ గారిని కాపాడాలి ఫస్ట్ అయితే. ఈ గ్రాని పరమ దుర్మార్గురాలు గాయస్. అక్కడ దూరంగా చూడండి, అక్కడ గ్రాని ఉన్నట్టుంది. అక్కడే మన షించాన్ గారు కూడా ఉన్నట్టున్నాడు. ఆ షించాన్ గారిని మధ్యలో కూర్చోబెట్టి పూజలు చేసి బలిద్దాం అనుకుంటున్నట్టుంది. ముందే ఈ అమావాస్య రోజు షించాన్ గారిని బలిచ్చేస్తే ఆ గ్రానికి ఫుల్ పవర్లు వస్తాయి గాయస్. మనం ఎలాగైనా ఈ షించాన్ గారిని కాపాడాలి. ఈ గ్రానికి మనం భంగం కలిగించాలి తొందరగా. ఒరే డోరేమాన్, చాపు, ఎక్కడ ఉన్నారా మీరు? తొందరగా రండి. ఇగో అదిగో మన డోరేమాన్ గారు అక్కడే ఉన్నాడు. మనం వెంటనే వెళ్ళి ఆ షించాన్ గారిని కాపాడాలి ఆ గ్రాని నుంచి. ఆ గ్రాని ఇప్పుడే మంత్రాలు స్టార్ట్ చేసినట్టుంది. కళ్ళు మూసుకొని పూజలు చేస్తుంది. అక్కడ ఒక గ్రాని కాదు, 9 మంది గ్రానీలు ఉన్నారు. దారా డోరేమాన్ ఒకసారి వచ్చి చూడు. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకేం అర్థం కాదు. ఓం భీం క్లీం షించాన్ గారిని ఈరోజు బలి చేయాలి. ఓం భీం క్లీం. ఈ అమావాస్య రోజు వీడి పని అయిపోవాలి. ఈ రోజుతో వీడి పీడ నాకు వదిలిపోవాలి. పోయిపోయి నేను దీని చేతులు ఎందుకు ఇరుక్కున్నాను రా? ఇంట్లో కూర్చోకుండా తిరుగుదామని బయటకు వచ్చి దీని చేతులు అనవసరంగా ఇరుక్కున్నాను రా బాబు. సాయిమావ ఏడున్నాడు ఏంటో. ఒరే డోరేమాన్, వెంటనే జీజ్ బాబు ఇచ్చిన మ్యాజిక్ శక్తులు వాడతాను. వెళ్ళి వెంటనే షించాన్ గారిని కాపాడతాను. అయిపోయింది గాయస్. నేను ఇప్పుడు ఎవరి కళ్ళకు కనిపించాను, ఆఖరికి ఆ గ్రాని కళ్ళకు కూడా నేను కనిపించాను. వెళ్ళి షించాన్ గారిని కాపాడాలి. ఒరే షించాన్, నేను వచ్చేసాను రా. లేరా రే, నేను కాపాడడానికి వచ్చాను రా. రే నిద్రపోతు రే ఎదావా లే. ఏది మావా, నువ్వేనా మావా? నిజంగా మన కళ్ళకు కనిపించట్లేదు మావా నువ్వు? ఒరే షించాన్, నిన్ను కాపాడడానికి జీజ్ బాబు నాకు మంత్రశక్తులు ఇచ్చాడు రా. తొందరగా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి పారిపోదాం. తొందరగా వచ్చారా రే ఎదావా. సరే మావా, తొందరగా పారిపోదాం పదా మావా. ఇది చూసింది అనుకో, నా గుడ్లు మొత్తం పీకేసి గులాబ్ జాములు ఆడుకుంటుంది మావా ఈ గ్రాని. అనవసరంగా వచ్చి ఈ గ్రాని చేతిలో ఇరుక్కున్నాను మావా. ఒరే జీజ్ బాబు మంత్రశక్తిలో నిన్ను కూడా మాయం చేశాను రా. తొందరగా దా, ఇప్పుడు ఎవరికి కనిపించాను. తొందరగా వెళ్ళి మనం కారులో ఎక్కేసి పారిపోదాం పదా. తొందర రారా షించాన్గా. దొరికావంటే నీ గుడ్లు గులాబ్ జాములా పీకేసి ఆడుకుంటుంది గ్రాని. నువ్వు కొంచెం లేట్ చేసినా గ్రాని లేచింది అనుకో, మన ఇద్దరి కాయలు మొత్తం కోసి గుర్తికి ఏలాడి తీసుకుంటారా ఇక్కడే. తొందరగా పారిపోదాం పదా. తొందరగా వచ్చారా. అమ్మయ్య, ఎలాగోలా పారిపోయాం దూరంగా. మావా తొందరగా మన ఇంటికి పారిపోదాం పదా మావా. గ్రాని చూస్తే నాకు ప్యాంటు తడిసిపోతుంది. వామ్మో వామ్మో, నన్ను ఎత్తుకొచ్చేసింది మావా. తీసుకొచ్చి అడవిలోకి మంత్రాలు పూజ స్టార్ట్ చేసింది నన్ను. గాయస్, ఈ వీడియోకి తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మనం షించాన్ గారిని కాపాడేసాం. తొందరగా ఈ అమావాస్య అయిపోయేలోపు తొందరగా ఇంటికి వెళ్ళి స్నానం చేసేసుకుంటే ఆ జీజ్ బాబు మనకు తాయితీ ఇచ్చాడు. ఆ తాయితీ కట్టుకొని వెంటనే మన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో దుంకేసి స్నానం చేసుకుంటే తొందరగా మన ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు రే షించాన్ తొందరగా. గాయస్, నేను ముందే మీకు చెప్పాను కదా గాయస్, షించాన్ గాడు ఇంట్లో ఊరికే కూర్చోరా బాబు అంటే వాడు అసలు ఊరి మీద పడి తిరిగి అనవసరమైనవి తీసుకొచ్చి నెత్తి మీద వేసుకుంటాడు. వాడు వేసుకున్నది కాకుండా అనవసరంగా మన డోరేమాన్ గాని ఇరికిస్తాడు. వాడు ఇరికించింది కాకుండా నన్ను కూడా ఇరికిస్తాడు రా బాబు. ఈ గ్రానితో నన్ను అనవసరంగా ఇరికించాడు అయితే వీడు. ఆల్రెడీ మనం ఇంటికి వచ్చేసాము. తొందరగా ఇంటికి వచ్చేసి స్నానం చేసుకుంటే మనకు బాధ అయిపోతుంది. ఎలాగోలాగా అయితే మనం ఈ షించాన్ అయితే కాపాడేసాము, అలాగే మన డోరేమాన్ కూడా కాపాడేసాము. మరి తొందరగా దిగండి రా. తొందరగా దిగేసి వెళ్ళి మనం స్విమ్మింగ్ పూల్ లో దూకుదాం పదరా బాబు.
ఈ టైం అయిపోయే లోపల ఈ అమావాస్యకి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. మనం వెళ్ళి దూకకపోతే అనవసరంగా మళ్ళీ గ్రాని ఇంటికి వచ్చి మనల్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆగు మామ, నేను కూడా వస్తున్నాను మావ, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు మావ. ఈ గ్రాని వచ్చింది అనుకో, నాకు కళ్ళు పట్టుకొని వెళ్ళిపోతుంది మావ. వద్దు మావ, ఆగురా మావ. ఒరే తొందరగా రండ్రా, మీరంటారా ఆడుకుంటున్నారు. గ్రాని చూస్తే మీకు భయం అవ్వట్లేదారా? అడవిలోకి వెళ్ళి మంటలు పెట్టి మరీ పూజలు చేస్తుంది. వాము ఆడికి వచ్చేసరికి నాకు గజగజ వణికేసాయి నాకు పోయేసారి. తొందరగా రండ్రా, తొందరగా దూకండి, వచ్చి స్నానం చేసుకోండి. ఈ వాటర్ లో బాబా ఇచ్చిన మంత్రాలు కలిపేశాను నేను. ఆ తాయితును కూడా ఈ నీళ్ళలో వేసాను. మీకు ఇంకేం ప్రాబ్లం లేదు ఆ గ్రాని నుంచి. తొందరగా మీ బాడీ మొత్తం నీటిలో ముంచి బయటకు వచ్చేసేయండి. చించానుగా మొత్తం నీ వల్లేరా ఇదంతా. ఇంకోసారి చెప్పకుండా వెళ్తావారా నువ్వు బయటకి? అనవసరంగా వాణి కూడా తీసుకెళ్ళావు కదరా ఇరికేయడానికి. ఏంటిగా ఈరోజు చూశారు కదా మన చించాను గడి చేసిన పనికి ఎంత పెద్ద తలకే నొప్పి వచ్చి పడిందో. ఆ గ్రాని అయితే మామూలు మనిషి అయితే కాదు, దానికి చాలా శక్తులు ఉంటాయి. మళ్ళీ మన ఇంటిపైకి ఎప్పుడైనా రావచ్చు గ్రాని ఈ చించాను గడి కోసం. వీడు ఈ గ్రానీని ఏ తీట పని చేశాడో ఏంటో. మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఒరే చించానుగా ఇంకొకసారి చెప్పకుండా నువ్వు అందరిని తీసుకెళ్ళి బయటికి వెళ్ళావంటే నీ కాలు చేతి కొడతాను. ఏంది సాయి మామ, నేను సరదాగా బయటికి వెళ్తే ఆ గ్రాని వచ్చింది, నన్నేం చేయమంటావు మామ? ఇప్పుడు ఆల్రెడీ అమావాస్య కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ గ్రాని మనల్ని ఏం చేయలేదు. నువ్వు కూడా తప్పించుకోవచ్చురా చించాన్, కానీ నా చేతిలో నీవు చావడం మాత్రం ఖాయంరా. నేను మళ్ళీ నీ కోసం వస్తానురా. ఈసారి జీబాబాడు నేను కాపాడలేరా చించాన్. ఈ గ్రాని అంటే ఏంటో ఈ లాస్ శాంటోస్ కి నేను ఏంటో నిరూపిస్తాను రా చించాన్ గా.